మామిడి రైతులను గత 5 నెలలుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాలెం వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయడంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చి మామిడి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని మాటిచ్చిందన్నారు. ఫ్యాక్టరీ నుంచి కిలో మామిడి 8 రూపాయలు, మరో 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. ప్రభుత్వం తరపున ఇస్తున్న సబ్సిడీ మాత్రమే 40,790 మంది రైతులు 46,000 మెట్రిక్ టన్నులకు 180 కోట్లు జమ చేసిందన్నారు. ఇది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట విజయమన్నారు. మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా తప్పించుకోవాలని చూస్తూ 4 రూపాయలు ప్రభుత్వం తరఫున 8 రూపాయలు ఫ్యాక్టరీ తరఫున ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ 4-5 నెలలుగా అది ఇవ్వకుండా ఎలా మోసం చేశారో మీ అందరూ కూడా చూశారు. వీటి కోసం రైతులు పోరాటం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అండ్ నేను కూడా ఎక్స్ లో ఎలా స్పందించానో మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజైతే ప్రభుత్వం తన తరఫున ఇవ్వాల్సిన తన వాటాగా 4 రూపాయల లెక్కన 40,795 మంది రైతులకి 46,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకి మరి ఈరోజు 185 కోట్లు వేసింది. ఇది రైతుల విజయం, వైఎస్ఆర్సీపీ విజయం. కానీ ఇంతటితో చేతులు దులుపుకుంటే సరిపోదు. దీంతో పాటు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 370 కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకి తోతాపురి మామిడికాయలు తోలటం జరిగింది. సో ఈ 370 కోట్లు కూడా రైతులకు చేరే వరకు రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ